'డాకు మహారాజ్' బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ రొటీన్ స్టోరీ చూపించారు. విలనిజం మరీ వీక్‌గా చూపించారు. క్లైమాక్స్‌లో ఏదో ముగింపు ఇవ్వాలి కాబట్టి ఫాస్ట్‌గా ఎండ్ చేశారు అనిపించింది. ఒకలా చెప్పాలంటే నార్త్ నరసింహనాయుడు మూవీలాగుంది. ఎన్‌బీకే ఎక్స్‌ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డాకుగా పవర్‌ఫుల్‌గా కనిపించారు. క్లాస్ లుక్‌లో అయితే ఆ పాత్రకి అంతగా బలం లేదు. శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నంతలో బాగా నటించారు. బాబీ డియోల్‌ని బలంగా చూపించారు. ప్రగ్య తన పాత్ర మేరకు నటించింది. 'దబిడి దిబిడే' సాంగ్ బాగున్నా డాన్స్ కొంచెం స్టెప్స్ క్రింజీగా అనిపించాయి. మూవీ మరొక ప్లస్ పాయింట్ తమన్ మ్యూజిక్. బీజీఎం మ్యూజిక్ ఇరగదీశాడు. ఎలివేషన్ సీన్స్ కి అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్ మూవీకి బాగా హైలైట్ గా ఉంటాయి. ఊహకు అందే కథ కాబట్టి సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే రవికిషన్ అండ్ సందీప్ రాజ్ నటన బాగుంటుంది. చిన్ని సాంగ్ బాగుంది. మూవీలో ముఖ్యంగా డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఎన్బికే గెటప్ కూడా యంగ్ గా చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సెంటిమెంట్ ఉంది బట్ ఎప్పట్లాగానే అనిపిస్తుంది. మాస్ ఎలివేషన్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. టాకు మహారాజ్ ఎవరు? ఆ పాపకి మహారాజ్ రిలేషన్ ఏంటి? అతను డ్రైవర్ గా ఎందుకు మారాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. క్లైమాక్స్ లో విలన్ ని సెకండ్ హాఫ్ ని కొంచెం బాగా రాసి ఉంటే బాగుండేది. మొత్తంగా డాకు మహారాజ్ ఇట్స్ ఏ ఓకేష్ మూవీ, నాట్ బ్లాక్ బస్టర్. రివ్యూ గాని నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టైల్స్.